నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. అచ్యుతాపురం ఫార్మా ప్రమాద బాధితులను ఆసుపత్రిలో చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ముస్లిం మైనారిటీ ప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశం. అచ్యుతాపురం SEZలోని ఫార్మాలో జరిగిన ఘటన బాధాకరమని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. అగ్ర కథానాయకుడు చిరంజీవి తన పుట్టినరోజు సందర్భంగా నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక డీటెయిల్స్ చూస్తే అచ్యుతాపురం ఫార్మా ప్రమాద బాధితులను మెడికవర్ ఆసుపత్రిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పరామర్శించారు. ప్రమాద వివరాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని బాధితులకు సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. ప్రభుత్వం అన్ని విధాలా చూసుకుంటోందని బాధితులకు సీఎం భరోసా ఇచ్చారు. ఎంత ఖర్చైనా రక్షించుకుంటామని హామీ ఇచ్చారు. తాము అండగా ఉంటామని ధైర్యంగా ఉండాలని బాధితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ధైర్యం చెప్పారు. ఏంటమ్మా నీ పేరేంటి? అమ్మా ఏం పేరు? నీ పేరు నీ పేరేంటి? నీ పేరేంటి? మౌలిక. బాగున్నావా? నీ పాపమ్మా ఏమ్మా? ఎవరు తీసుకెళ్లారు మా మిమ్మల్ని? ఎవరు తీసుకెళ్లారు? నేనే తీసుకెళ్ళాము. పాస్టర్ ఫోన్ చేశాడు, పేరెంట్స్ మీటింగ్ అనేసి అక్కడే లేదు. అంటే మీరు కూడా తిన్నారు కదా? లేదా? అచ్యుతాపురం SEZలోని ఫార్మాలో జరిగిన ఘటన బాధాకరమని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ బాధితుల ఆవేదన వర్ణనాతీతమన్నారు. ప్రభుత్వ తీరు బాధ్యతారహిత్యంగా ఉందని విమర్శించారు. రేపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ బాధిత కుటుంబాలను కలుస్తారని తెలిపారు. ₹1 కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎవరైతే ఇంజూరీ అయ్యి మరి 3 రోజులు హాస్పిటల్లో ఉండి వెళ్తారు, 3 లక్షలు ఇవ్వాలి. ఎవరైతే చిన్న ఇంజూరీ అయ్యారో బయట హాస్పిటల్ తీసుకున్నారో వాళ్ళకి 50,000 తక్కువ లేకుండా వాళ్ళకి ఇవ్వాలి. అది దాని అన్నింటికి కూడా రాతపరకమైన ప్రభుత్వం నుంచి ఒక ప్రొసీడింగ్ ఒక రిలీజ్ రావాలి, జీవో రావాలి. వచ్చినప్పుడే ప్రజలు నమ్మకం ఉంటుంది. అంటే ప్రమాదాలు జరుగుతున్నదాన్ని ప్రభుత్వాలు ఏంటంటే ఎందుకు వస్తుంది ప్రమాదం, ఆ ప్రమాదాన్ని దానికి ఉన్న ఏ కారణం వల్ల వచ్చింది, దాన్ని ఏ విధంగా మనం అరికట్టాలి అనేది దృష్టి పెడితే అవన్నీ అయిపోతాయి. జరిగితే జరిగింది అని నిర్లక్ష్యం ఉంటే ఒక దాని తర్వాత రెండో వస్తుంది. ఇమీడియట్ ఇప్పుడు ఉంది దీని ఇంతకుముందు LG ప్రాబ్లం జరిగింది, వెంటనే సేఫ్టీ ఆడిట్ జరగాలన్నాం, పెట్టాము. వెంటనే అందరికీ జీవో ఇష్యూ చేసాము, కమిటీ వేసాము. ఇప్పుడు సాక్షాత్తు ఉన్న నీరవ్ కుమార్ ప్రసాద్ ఎవరైతే సిఎస్గా ఉన్నారో ఆయన అప్పుడు సెక్రటరీ, ఆయన ఆధ్వర్యంలో వేసాము. ఆయనే చూడమని చెప్పాము, ఆయనే పర్యవేక్షణాధికారి, ఆయనతో చేయించాము.
ఇప్పుడు అలాగే చేస్తే ఆటోమేటిక్ తగ్గుతుంటాయి. అది అలాగని వ్యవస్థను ఆపేయమని చెప్పట్లేగా మేము. సార్ ఇప్పుడు మీరు చెప్తున్న విధంగా అధికార పార్టీ నాయకులు రాలేదు, దానికి కారణం అంటారు. నాకేం తెలుసు, మీరు అడగండి వస్తారు. తర్వాత ఇప్పుడు నేను అన్నాను కదా, ఇప్పుడు నేను అన్నాను కదా, వాళ్ళకి ఖాళీ లేక వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఒక నిర్లక్ష్యం. నిన్న జరిగిన ఎన్నికల్లో వాళ్ళకి వచ్చిన ఈ చూసి ఏ రకంగా తెచ్చుకున్నారు అవి చూసి వాళ్ళకి వచ్చి. అగ్ర కథానాయకుడు చిరంజీవి తన పుట్టినరోజు సందర్భంగా నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో సతీమణి సురేఖ తల్లి అంజనాదేవితో కలిసి ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వారికి స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా చిరంజీవిని చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కొంచెం ముందుకమ్మా, కొంచెం ముందుకు ప్లీజ్ అట్లా ముందు ప్లీజ్ కొంచెం ముందుకు ముందుకెళ్ళి బాబు ఒక్క నుంచి జరుగుతా ప్లీజ్ ముందుకెళ్ళమ్మా, ముందుకెళ్ళి ఎట్లా ముందుకెళ్ళు, కొంచెం ముందు అట్లా సైడ్ బాగా కొంచెం ముందుకు అట్లా ప్లీజ్ అట్లా ప్లీజ్. అట్లా స్లో ప్లీజ్ ప్లీజ్ స్లో ప్లీజ్. సైడ్ ప్లీజ్. చేతులు పెట్టదండి, దింపుతా మాట్లాడేది. ముస్లిం మైనారిటీ ప్రతినిధులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ముస్లిం మైనారిటీల సమావేశాలపై ప్రతినిధులతో చర్చించారు. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆరా తీశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు హఫీజ్ ఖాన్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి, ముస్లిం మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.
అచ్యుతాపురం సెజ్ ప్రమాదం వెనుక యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నట్లు తెలుస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ ఘటన చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. కార్మికుల భద్రత కోసం పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. పరిశ్రమల్లో భద్రతా చర్యలపై సెప్టెంబర్లో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. తరచుగా ప్రమాదాలు జరగటం, వాళ్లకు పరిహారం ఇవ్వడంతో సమస్య పరిష్కారం కాదన్నారు. ప్రమాదాల నివారణకు తగిన కార్యాచరణ రూపొందించాల్సి ఉందన్నారు. తప్ప ఈ సేఫ్టీ నామ్స్ కానీ ఇవన్నీ ఈ మనకి డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, లేబరు, ఫైర్ డిపార్ట్మెంట్, అలాగే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే పెట్రోల్ అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ పర్యవేక్షిస్తాయి. ప్రత్యేకించి ఈ ఎసెన్షియల్ అడ్వాన్స్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది రెండు నేను మాట్లాడితే నేను వాళ్ళకి తెలియజేసింది ఏంటంటే ఇద్దరు ఓనర్స్ ఉన్నారు, ఒకళ్ళు హైదరాబాద్లో ఉన్నారు అండ్ ఇప్పుడున్న అతనికి మాకు సంబంధం లేదని చెప్పి ఒక కమ్యూనికేషన్ గ్యాప్ వాళ్ళిద్దరి మధ్య గొడవ ఉంది. దానివల్ల ఆ సేఫ్టీ నార్మ్స్ తీసుకోవడానికి బాధ్యత లేని నాయకులు అంటే లీడర్షిప్ ఉండటం వల్ల, ఓనర్షిప్ ఉండటం వల్ల వాళ్ళందరూ ఇలాగ చేశారు. అందుకని ఈ ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్కి వెళ్ళే దాంట్లో అయితే ఇంకా నాకు తెలిసి వాళ్ళు అంటూ సెకండ్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చే సాల్వెంట్ ఫస్ట్ ఫ్లోర్లో కొంచెం లీక్ అయ్యి ఆ కరెంటు బోర్డ్స్ ఉంటే వాటికి అయ్యి వేపర్లాగా ఏర్పడి పేలిపోయింది. దాదాపు ప్రమాదంలోనే ఒక 7-8 మంది చనిపోయారు. చాలా దారుణంగా ఉంది, గుర్తుపట్టలేని పరిస్థితులు అని చెప్పారు. నేను ప్రాబ్లం ఏమవుతుందంటే నేను సేఫ్టీ ఆడిట్ చేయమని చాలా వచ్చిన రోజు నుంచి నేను అందరిని అడుగుతా ఉన్నాను. ఒక ఇష్యూ ఏముందంటే సేఫ్టీ ఆడిట్ అంటే ఈ ఆదోని మండలం బైచుగేరి క్రాస్ వద్ద దాడులు నిర్వహించి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ప్రొబేషనరీ డీఎస్పీ వి ధీరజ్ బుధవారం విలేకరులకు తెలిపారు. బ్యాగులో అక్రమంగా తరలివస్తున్న 688 బాక్సుల కర్ణాటక మద్యంను స్వాధీనం చేసుకొని 5గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. అక్రమంగా మద్యం అమ్మినా తరలించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు అనగా 21 ఆగస్టున మాకు ప్రేయర్ ఇన్ఫర్మేషన్తో 10 o'clockన బస్సులో 688 టెట్రాప్యాక్స్ కర్ణాటక నుంచి స్మగుల్ చేస్తుంటే పోలీస్ సిబ్బంది ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళని పట్టుదించడం జరిగింది. సుమారు 30,000 వర్త్ ఆఫ్ టెట్రాప్యాక్స్ ఇవి. వీటిలో అఫెండర్స్ ఏమో బోయ సరోజ, బోయ ఈరమ్మ, బోయ లక్ష్మి, బోయ హనుమంతమ్మ, బోయ మానస. వీళ్ళందరూ ఆదోని రూరల్ లిమిట్స్లోనే ఉంటారు. వీళ్ళందరూ రిపీట్ అఫెండర్స్ కూడా. ఇదే అకేషన్లో అందరికీ చెప్పేది ఏమన్నా ఆదోని రూరల్ స్టేషన్, పెద్ద తుమ్మలం స్టేషన్, డిసి పోలీస్ స్టేషన్, ఈ మూడిట్లో ఎవరైతే ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారో అంటే స్మగ్లింగ్ కానీ, మట్కా కానీ, గ్యాంబ్లింగ్ కానీ ఏవైతే చేస్తున్నారో అందరి మీద చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము. పీడీ యాక్ట్ లాంటివి కూడా మేము ఉపయోగించడానికి వెనకాడము. వీ వాంట్ పీస్ఫుల్ సిచ్యువేషన్, ఇక్కడ లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి. ఇదే విధంగా ప్రజలకు కూడా ఒక విన్నపం, మీకు ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మీ దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ అందిస్తారని కోరుకుంటున్నాము. ఇంతటితో ఈరోజు ఈవినింగ్ ఇది పట్టుకున్న రూరల్ ఎస్ఐ గారికి, రామాంజనేయులు గారికి, ఇంకా వాళ్ళ సిబ్బంది వీళ్ళందరికీ అభినందనలు తెలుపుతున్నాను. నా పేరు రైల్వే డిఎస్పీ ధీరజ్ అండి. ఇక్కడ ప్రస్తుతం ట్రైనింగ్ ఉన్నాను. అలాగే సిఐ గారికి కూడా అభినందనలు. సిఐ గారు శ్రీనగర్. థ్యాంక్ యూ. అచ్యుతాపురం సెజ్ ప్రమాద ఘటనను వైకాపా రాజకీయం చేయటం శోచనీయమని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. విశాఖ పారిశ్రామిక చరిత్రలోనే ఇది అతిపెద్ద ప్రమాదమని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. ప్రమాదానికి గల కారణాలపై ప్రభుత్వం విచారణ చేపట్టిందని తెలిపారు. అవసరమైతే బాధితులను ఎయిర్ లిఫ్ట్ చేసి మెరుగైన వైద్య సేవలు అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు చెప్పారు. విశాఖపట్నం అచ్యుతాపురం సెజ్లో ఉన్న ఫార్మా కంపెనీలో ఆ రియాక్టరు బ్లాస్ట్ అయ్యి ప్రమాదం జరగటం, 17 మంది ప్రాణాలు కోల్పోవటం, అలాగే దాదాపు 47 మంది పైగా ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో గాయాలతోటి హాస్పిటల్లో వైద్యం పొందుతున్నారు. మరి నిన్న జరిగిన సంఘటన చాలా తీవ్రమైంది. నాకు తెలిసి బహుశా
విశాఖపట్నం పారిశ్రామిక చరిత్రలో ఇది అది పెద్ద యాక్సిడెంట్గా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో ఎల్జీ పాలిమర్స్ కానీ లేదా హెచ్పిసిఎల్లో కానీ లేదా చిన్న చిన్న ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ప్రాణ నష్టం తక్కువలో ఉండేది. ఇంత పెద్ద మొత్తంలో ప్రాణాలు కోల్పోవటం ఇది ఎవరు కూడా మర్చిపోలేని సంఘటన. మరి దీనికి సంబంధించి ప్రమాదానికి కారణాలు ఏంటి, దాంట్లో నిర్లక్ష్యం ఉందా లేకపోతే నిజంగా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా విచారణలో తేలుతాయి. ఈ సంఘటన జరిగిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే స్పందించి జిల్లా యంత్రాంగాన్ని అలాగే స్థానిక నాయకులు అందరినీ కూడా ఒక డైరెక్షన్ ఇచ్చి దాన్ని ఎలా చేయాలంటే కూడా మొత్తం చెప్పడంతో కాకుండా ఆయన స్వయంగా ఈరోజు ఇప్పుడు ఇక్కడికి వస్తూ ఉన్నారు. మనం ఫస్ట్ నుంచి కూడా చెప్తా ఉన్నాం, విశాఖపట్నం అనేది ఒక పక్క ఇండస్ట్రియల్ సిటీగా గ్రో అవుతూ ఉంది. కానీ ఇది ఎప్పుడు ఒక బాంబు పైన మనం కూర్చున్నప్పుడు ఎటువంటి ఒక అభద్రతాభావం ఉంటుందో అటువంటి అభద్రతాభావం విశాఖపట్నం నగరవాసులకు ఎప్పుడు ఉంటూ ఉంటుంది. అంటే ఎప్పుడు ఏం జరుగుతుంది అనే తెలియని ఒక ఇన్సెక్యూరిటీ ఇక్కడ ప్రజల్లో ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అనిపిస్తూ ఉంటాయి. అందుకే ఫస్ట్ నుంచి కూడా ఈ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక సేఫ్టీ ఆడిట్ దీన్ని ఖచ్చితంగా జరపాలనేది అప్పుడు మనం డిమాండ్ ఉంది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ ఇండస్ట్రీస్ ప్రమోట్ చేసేటప్పుడు వాళ్ళు వచ్చేటప్పుడు మీరు ఖర్చుల దగ్గర లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ వద్దనో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా సేఫ్టీ విషయంలో అన్ని ప్రికాషన్స్ కూడా తీసుకోమని స్పెసిఫిక్గా చెప్పారు. మరి ఇది కారణాలు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కుమ్మరపాలెం సెంటర్ నందు గురువారం మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిరంజీవి యువత నగరంలో కుమ్మరిపాలెం చిట్టినగర్ సెంటర్స్లో చిరంజీవి బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరంజీవి సినిమా రంగానికి కాకుండా రాజకీయంలో కూడా మంచి గుర్తింపు ఉందని అన్నారు. ఎవరిని ఎదుర్కోవాలని చూపించడం తనకి బాధలో ఉంటే మోసం ఉంటుందని బయటికి చెప్పడం వీటన్నిటితో ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఒక రాష్ట్ర ప్రజలు కాకుండా దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసే స్టేజ్ చూసుకోగలిగారంటే ఇవాళ అటువంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇవాళ సినీ రంగంలో ఆయన ఒకటో లేని మహారాజా రామారావు గారి తర్వాత కృష్ణ గారు చిరంజీవి గారు ఒకటో లేని మహారాజుగా వెలుగొందిన ఆయన కొన్ని పరిస్థితుల్లో సమాజానికి సేవ చేయాలని ఆఖరికి అది కూడా సినీ రంగానికి కూడా ముందుకు వచ్చారు. కానీ ఆయన ఆదర్శాలని ముందుకు తీసుకెళ్లడంలో బాగా కృషి చేశారు. రాష్ట్ర విభజన తర్వాత కొన్ని ఇబ్బందుల వల్ల వారి రాజకీయాలు తప్పుకున్నా ఆయన్ని ఆదర్శంగా తీసుకుని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు రావడం అది కూడా ఆయన కూడా ఒకటే చెప్పారు. 2014లో వచ్చినప్పుడు నేనేదో ఇవాళ రేపు పాలిటిక్స్ చేస్తాను కాదు, లాంగ్ టర్మ్ పాలిటిక్స్ చేయాలి. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు లేని పేదవాళ్లు ఉండకూడదనే ప్రధాన లక్ష్యంతో అర్హులైన పేదవారందరికీ పక్కా గృహాలు ఉండాలని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. ఇదే విషయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారన్నారు. ఇబ్రహీంపట్నం గాజులపేట లేఅవుట్ను నిర్మించిన పక్కా గృహాలను మంత్రి కొలుసు పార్థసారథితో కలిసి స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ గురువారం పరిశీలించారు. 2016 నుంచి PMAY 1O ఫస్ట్ స్కీమ్ స్టార్ట్ అయ్యింది. స్టార్ట్ అయినాక దాంట్లో దాదాపు 20-21 లక్షల మందికి శాంక్షన్ అయిన ఇల్లులు. దాంట్లో ఒక 6,80,000 గత ప్రభుత్వంలో నిర్మించారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు సమయంలో దాదాపు 3-4 లక్షల దాకా ఇల్లు నిర్మించారు. ఇప్పుడు మిగిలిన 8,25,000 నిర్మాణం చేస్తాము. వీళ్ళందరూ కూడా మార్చి 2025కి పూర్తి చేసుకోకపోతే, అంటే వాళ్ళకు కేటాయించిన 1,80,000కి సంబంధించిన నిర్మాణాన్ని పూర్తి చేసి, అంటే లోపల పెయింటింగు లేదా ఫ్లోరింగ్ కరెంట్ ఏదైనా ఉండొచ్చు, కానీ 1,80,000 తీసుకుంటానికి ఏదైతే స్టేజ్ వైజ్ పేమెంట్ ఫిక్స్ చేసామో తీసుకోకపోతే ఆ నిధులు కోల్పోతారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఇంకెప్పుడు కూడా గతంలో శాంక్షన్ కాబడిన లబ్ధిదారులకి కొత్తగా ఇల్లు శాంక్షన్ కాబడవు. దయచేసి గృహ నిర్మాణ శాఖ అధికారులు, అదేవిధంగా లబ్ధిదారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీన్ని గమనించి ఈ మిగిలిపోయిన నిర్మాణాలని వేగంగా పూర్తి చేయాలని చెప్పేసి మనం చేస్తాను. దాంతోపాటు మరి మా చీఫ్ ఇంజనీర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు.
కొంచెం మేస్త్రుల మాటల్లో పడి వారు చెప్పే మాటల్ని దృష్టిలో ఉంచుకుని అధిక ఖర్చు అయ్యే విధంగా ఇల్లు నిర్మాణం జరుగుతున్నట్టు మాకు అర్థమవుతా ఉంది. దీని మీద స్టడీ చేపించి లబ్ధిదారుకు ఉపయోగపడే విధంగా డిజైన్స్ సబ్మిట్ చేసి ఖర్చు ఏ విధంగా తగ్గించాలో అది కూడా ఆలోచన చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. తప్పకుండా ఈ రోజులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేస్తానికి ఎమ్మెల్యే గారి సహకారంతో తప్పకుండా చేస్తాం. నిన్న కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏదైతే ప్లింత్లు ఉన్నాయో దీంట్లో మట్టి నింపుతాం మన ప్లింత్లో, కానీ మన ఎమ్మెల్యే గారి సహకారంతో మన ఫ్లై యాష్ VTPS తీసుకొచ్చి దాన్ని నింపితే ఈ రావు దాని ఎలుకలో పందికొక్కుల రావు, చెదలు పట్టదు, తర్వాత అది కొంగను కూడా కొంగదు. కాబట్టి రేపు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మేమంతా కూడా ప్రభుత్వానికి విన్నవిస్తాం. వీరి ఎమ్మెల్యే గారి సహకారంతో, ఎంపీ గారి సహకారంతో ఆ ఫ్లై యాష్ తీసుకొచ్చి ఈ ఫిల్లింగ్స్ కూడా చేసి కార్యక్రమం చేస్తాం. తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం పంచాయతీకి చెందిన వైసీపీ మాజీ సర్పంచ్ తోట చిరంజీవి రెడ్డి, మాజీ వార్డు మెంబర్ చంద్రముదిరాజులు పులివర్తి నాని అందించిన సుపరిపాలన అద్భుతంగా ఉందని ఆ పార్టీని వీడి బుధవారం టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ, నన్ను నమ్మి పార్టీలోకి వచ్చిన మాజీ సర్పంచ్ చిరంజీవి రెడ్డి, మాజీ వార్డు మెంబర్ చంద్రముదిరాజులకు ఎప్పుడూ అండగా ఉంటానని ఆయన అన్నారు. అక్కలకి, చెల్లెలకి, అమ్మలకి, అన్నలకి, తమ్ముళ్ళకి, ప్రింట్ మీడియా గారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మీకు తెలుసు, తెలుగుదేశం పార్టీ అంటే, తెలుగుదేశం ప్రభుత్వం అంటే ప్రజల ప్రభుత్వం. ప్రజల మధ్య నిరంతరం తిరగాల్సిన బాధ్యత మాకు మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు కానీ, చిన్న ఆయన లోకేష్ బాబు గారు కానీ, ఇప్పుడు ఎన్డీఏలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ అందరూ కూడా చెప్పడం. ఎందుకంటే గతంలో కూడా మీకు తెలుసు, తెలుగుదేశం ప్రభుత్వంలో మీరు ఏదైనా ఒక అర్జీ ఇస్తే అర్జీకి న్యాయమైనంత వరకు పోరాటం చేసేది తెలుగుదేశం ప్రభుత్వం. అటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యే అయిన దానికి నాకు సహకరించిన చంద్రగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరొకసారి శిరస్సు నమస్కరిస్తున్నా. మీకు వేదాంతపురం గురించి చెప్పాలంటే ఇప్పుడే మా అన్న చెప్పాడు, మన కుమార్ గారు ఆవేశంగా, అన్నా మీ ఆవేశం 100% ఒప్పుకుంటారన్నా. దీంట్లో కృష్ణమూర్తి రెడ్డి గారు తప్పు లేదా ఇంకో తప్పు ఉండదన్నా. ఆ రోజు పార్టీ ఆదేశారం విధి విధానాలు బట్టి ఉంటుందన్నా, వేరేముండదు. ఈసారి నుంచి అటువంటి జరగకుండా నేను చూసుకుంటా. అందుకనే ఇప్పటి నుంచే గ్రామ స్థాయిలో కింద స్థాయిలోకి వెళ్తున్నా. కింద స్థాయి నుంచి రూట్ అంటే మీకు తెలుసు, చెట్టు ఉంటే చెట్టు కింద వేర్లు బలంగా ఉంటేనే చెట్టు ఉంటుంది. మీరు బలంగా ఉంటేనే నేను బాగుంటా, నేను బాగుంటే పార్టీ బాగుంటుంది. కానీ ఇటువంటి పొరపాట్లు జరగకుండా నేను చూసుకుంటాను కూడా ఈ సభాముఖం కూడా తెలియజేసుకుంటున్నా. ఇంకా ఈ వేదాంతపురానికి సంబంధించి ఎన్డీఏ కూటమి విద్య, వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం రాజమండ్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజమండ్రిలోని డాక్టర్ అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియో వైద్య కళాశాలలో రద్దు చేసిన 23 పీజీ సీట్లను కూటమి ప్రభుత్వంలో సాధించినట్లు వెల్లడించారు. ఎన్డీఏ కూటమి విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంది. దానికి నిదర్శనమే ఈ యొక్క రాజమండ్రి హోమియో కాలేజ్లో 46 సీట్లు. హోమియో కాలేజ్ రాజమండ్రి అలాగే గుడివాడ రెండు కలిపి 46 పీజీ సీట్లు. రాష్ట్రం కోల్పోయే పరిస్థితి నుంచి ఈరోజు మనకు పిల్లలకి దక్కే విధంగా చేసిన ఘనత ఎన్డీఏ కూటమిది. మేము ఇచ్చే ప్రాధాన్యత అది. మీరు గమనించినట్లయితే ఏదో పెద్దలు చెప్పినట్లు మనం మంచి చేయడానికి ఒక అడుగు ముందుకేస్తే దేవుడు కూడా సహకరిస్తాడనడానికి ఇదే నిదర్శనం. ఈ యొక్క అల్లూరు మెడికల్ కాలేజ్, అల్లూరు ఏదైతే హోమియోపతి కాలేజ్ ఉందో, అల్లు రామలింగయ్య స్థాపించిన సంవత్సరం మీకు తెలుసు 1969. అక్కడి నుంచి ఎలాగా అభివృద్ధి జరుగుతూ వెళ్ళిందో, ఏ విధంగా దానికి అందరి యొక్క సహకారం అందించారు అన్నది కూడా మీ అందరికీ తెలిసిన అంశమే. 2016లో పీజీ సీట్స్ ఆనాడు మంత్రిగా ఉన్న కామినేని సీని గారు, కేంద్రంలోని ఆనాడు ఉన్న నాయకులు వెంకయ్యనాయుడు గారి సహకారంతో
18 సీట్లు పీజీ సీట్స్ తెచ్చుకోవడం, క్రమేణా ఆ సీట్లను పెంచుకుంటూ వెళ్ళడం జరిగింది. ఈరోజు 23 సీట్లు ఉన్నాయి ఇక్కడ. మనకి ఈ అల్లు రామలింగయ్య హోమియోపతి మెడికల్ కాలేజ్లో 23 పీజీ సీట్స్ క్యాన్సిల్ అయినాయి అని ఆ కాలేజ్ ప్రిన్సిపల్ నన్ను కలవడం జరిగింది. కారణాలు అడిగినప్పుడు నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి, సెంట్రల్ గవర్నమెంట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.